హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూసుకుందాం. ముందుగా మనకి ఫ్రంట్ పార్ట్ కావాలంటే బ్యాక్ పార్ట్ని ఇలా పెట్టుకుందాం. ఇది క్రాస్ కటింగ్ కాబట్టి ఇలా కొంచెం క్రాస్గా పెట్టుకోవాలి. ఓకే, ఇప్పుడు స్కేల్ తీసుకొని మనం చుట్టూరు బ్లౌజ్ ఎలా ఉందో అలా తీసేసుకోవాలి. ఇటు సైడ్ ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం. ఓకే, ఇప్పుడు ఇక్కడ నేను ఉక్సులు పట్టి కానించి పెడుతున్నాను. ఇక్కడ 2 ఇంచులు పైకి పెడుతున్నాను. ఇటు సైడ్ కూడా 2 ఇంచులు. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ తీసేద్దాం. మనం మార్క్ చేసాం కదా, ఇక్కడికి స్ట్రైట్గా ఒక గీత తీసుకుందాం. ఇది 29 సైజు కాబట్టి, చిన్న బ్లౌజ్ కాబట్టి కిందకి ఒక 6 ఇంచ్ ఇలా పెట్టుకోవాలి. ఓకే, ఇక్కడ ఒక 1/2 ఇంచ్ ఇలా టేప్తో 1/2 ఇంచ్ గుర్తు పెట్టుకొని ఇక్కడ ఒక క్రాస్ తీసుకోవాలి. చిన్నగా తేలుతూ పోవాలి. నెక్స్ట్ ఇక్కడ నుంచి 2.5, ఏ సైజు వాళ్ళకి 2.5, మెయిన్ డాట్కి 2.5, ఇక్కడ ఒక 1/2 ఇంచు అంతే. ఇక్కడ స్ట్రైట్గా ఒక గీత తీసుకోవాలి. ఇక్కడ నుంచి 1 ఇంచ్, నేనైతే 1.5 ఇంచ్ పెడుతున్నాను. మన ఇష్టం, 1 ఇంచ్ పెట్టుకోవచ్చు, 2 ఇంచెస్ పెట్టుకోవచ్చు. ఎవరు ఉక్సులు పట్టి చిన్నది కావాలి పెద్దది కావాలనే వాళ్ళ చాయిస్ని బట్టి. ఓకే, దీన్ని కొంచెం ఇలా. ఓకే, మీకు నెక్ వచ్చి 6.5 ఇలా స్ట్రైట్గా ఒక గీత తీసుకొని ఇక్కడ నుంచి ఒక రౌండ్ అంతే అయిపోయింది. ఇప్పుడు మనకి భుజాలు జారకుండా ఉండేదానికి ఇక్కడ ఒక చిన్న పైకి ఇలా తీసేసుకున్నాం. అంతేనండి, బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఇలాగ కట్ చేసేసుకున్నాం. బ్యాక్ పార్ట్ సహాయంతో మనం ఈజీగా ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవచ్చు. ఫ్రంట్ పార్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ కూడా కొంచెం ఒక 1/2 ఇంచ్ ఇలా క్రాస్గా కట్ చేస్తే మనకి భుజాలు అనేవి జారకుండా ఉంటాయి. సారీ ఫ్రెండ్స్, సైడ్ పిల్లలు ఉన్నారు, ఇంట్లో సౌండ్లు వస్తున్నాయి, ఏమనుకోకండి. హాలిడేస్ కదా, పిల్లలు ఇంట్లోనే ఉంటారు. అంతే, ఇక్కడ ఒక టక్స్ ఇచ్చేసుకుందాం. మనకు మళ్ళీ గుర్తు కావాలి కదా. అలాగే ఇక్కడ కూడా రెండింటిని ఇలా పట్టుకొని టక్స్, ఇక్కడ ఒక టక్స్, ఇక్కడ ఒక టక్స్. ఓకే ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.